ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः। 27వ శ్లోకం. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్దీయం సదిత్యేవాభిధీయతే. ఈ సత్తు అనే పదము యజ్ఞములలోను తపస్సునందు దానములయందు కూడా వాడబడుతూ ఉంది. భగవంతుని ప్రీతి కొరకు చేసే అన్ని కర్మలు సత్కర్మలు అనే ఈ సత్ అనే పదం ముందు చేర్చి పిలువబడుతున్నాయి. యజ్ఞాలు, తపస్సులు, దానాలు, ఇంకా భగవంతుని కొరకు చేసే ఏ కార్యమైనా ఒక నిష్ఠతో, శ్రద్ధతో, నిశ్చలమైన మనస్సుతో చెయ్యాలి. ఆ నిష్టనే సత్ అని కూడా అంటారు. అందుకే వాటిని సత్కర్మలు అని అంటారు. ఎటువంటి నిష్ట లేకుండా, యథాలాపంగా, శ్రద్ధాభక్తులు లేకుండా ఏదో ఒక ఫలితాన్ని కోరి చేసే యజ్ఞము, తపస్సు, దానము, పూజ కేవలం సాధారణ కర్మలుగానే మిగిలిపోతాయి. కానీ సత్కర్మలు కావు. ఆ కర్మలలో దైవత్వం ఉండదు, ఏదో చేయాలని చేయటం అవుతుంది. సత్ అంటే నిత్యము, సత్యము, అవ్యయము అనే పరబ్రహ్మ స్వరూపము అని తెలుసుకున్నాం కదా. దీనికి కారణము లేదు. ఆ కారణము లేదు అని తెలుసుకున్నాము కదా. మరి ఈ పరబ్రహ్మ స్వరూపము ఏ విధంగా ప్రకటితమవుతుంది అంటే యజ్ఞములలోను, యాగములలోను, తపస్సులోను, దానములోను, ఇంకా పరమాత్మను ఉద్దేశించి చేసే అన్ని కర్మలలోనూ సత్ రూపంలో ప్రకటితమవుతుంది. మరి ఈ కర్మలు అన్నీ ఎలా చెయ్యాలి అనే విషయం ఈ అధ్యాయంలోనే చెప్పారు పరమాత్మ. యజ్ఞాలు, తపస్సు, శ్రద్ధ, దానములు ఎన్ని రకాలో, అవి ఎలా చెయ్యాలో, ఎలా చేయకూడదో ఈ అధ్యాయంలో వివరించారు. పరమాత్మను ఉద్దేశించి చేసే కర్మలు అన్నీ సాత్వికంగా, వేద విహితంగా ఉంటేనే, చిత్తశుద్ధితోనో, నిష్కామంగానో, ఫలాపేక్షరహితంగానూ చేస్తేనే అవి మోక్ష మార్గాన్ని చూపుతాయి. ఏ కర్మ చేసినా భగవంతుని మీద భక్తి, శ్రద్ధ ముఖ్యం. అన్ని కర్మలు భగవంతుని పరంగానే చెయ్యాలి. అహంకారం, కర్తృత్వ భావన ఉండకూడదు. అన్ని కర్మల ఫలములను భగవదార్పణం చెయ్యాలి. అప్పుడు ఆ కర్మలన్నీ సత్కర్మలు అవుతాయి, దైవత్వం సంతరించుకుంటాయి. లేకపోతే అవి అన్నీ స్వార్థంతో, యాంత్రికంగా చేసే కర్మలుగానే మిగిలిపోతాయి, బంధనములకు కారణం అవుతాయి. కాబట్టి ఆ పరబ్రహ్మ కొరకు చేసే అన్ని కర్మలు, ఆ కర్మల చెయ్యటానికి ఉపకరించే అన్ని రకములైన కర్మలు అన్ని సత్కర్మలు అని పిలవబడతాయి. 28వ శ్లోకం. అశ్రద్ధదాయాహుతం దత్తం తపస్తప్తం కృతం జయతు అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ పార్థ, ఆ అశ్రద్ధతో చేయబడే హోమము కానీ, దానము కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ పరిధిలోకి రావు. అవన్నీ అసత్తులు అని చెప్పబడతాయి. అటువంటి కర్మలు ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఎటువంటి ఫలితమును, సుఖములను ఇవ్వలేవు. ఇప్పటిదాకా చెప్పింది మర్చిపోతామేమో అని మరొకసారి గుర్తు చేస్తున్నారు.
పరమాత్మ. ఎటువంటి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా, పరమాత్మ భావం లేకుండా కేవలం స్వలాభాపేక్షతో యాంత్రికంగా చేసే యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, దానాలు కానీ, వ్రతాలు, పూజలు కానీ అవన్నీ అసత్ అంటే అసత్యములు అనిపించుకుంటాయి. అటువంటి కర్మలు చేసి చేయనట్టే ఆ కర్మలు ఎందుకు పనికిరాకపోగా బంధనములు కలుగజేస్తాయి. ఇటువంటి కర్మలు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి మంచి ఫలితములను ఇవ్వవు. ఇటువంటి కర్మలు చేసి ఒకటే, చెయ్యక ఒకటే. కాబట్టి ఏ పని చేసినా సాత్వికమైన శ్రద్ధ భక్తి ముఖ్యము అని మరొకసారి ఘంటాపదంగా చెబుతున్నారు పరమాత్మ. శ్రద్ధాభక్తి లేకుండా చేసే పనులు కేవలం యాంత్రికంగా ఇతరుల మెప్పు కొరకు, పేరు ప్రతిష్టల కొరకు చేసే పనులు అసత్తులు కాబట్టి ఎందుకు పనికిరావు. ఇవి ఇహలోక సుఖాలను కానీ పరలోక సుఖాలను కానీ ఇవ్వవు. అటువంటి కర్మలు చేయటం వృధా అంటూ ఈ అధ్యాయమును ముగించారు కృష్ణ పరమాత్మ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగ యోగం సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. హరే కృష్ణ.